అమరావతి చట్టబద్ధత బిల్లును ఈరోజు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, ఏదైతే మొన్న అసెంబ్లీలో అమరావతిని చట్టబద్ధత కల్పించే విషయం గురించి ఈరోజు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందే వరకు రాష్ట్రపతి దగ్గర సంబంధించిన విషయంలో కానివ్వండి, రాజ్యసభ దగ్గర ఆమోదం పొందే వరకు కూటమి ప్రభుత్వం చేసిన కృషికి ఇప్పుడు అమరావతి రైతులందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే అమరావతికి భూములు ఇచ్చిన రైతులందరూ సంతోషంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మనకంటూ ఒక రాజధాని ఉంది అనే ఆనందం వ్యక్తం చేసిన క్షణాలు ఇవి. ఓవరాల్గా ప్రస్తుతం పరిస్థితులు ఏంటి, తాజా అప్డేట్ ఏంటి దీని గురించి? ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచే సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026కి నిన్న లోక్సభ ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే రాజధాని అమరావతిని కోరుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి వేలాది మంది రైతులు నిన్నటి నుంచి రోడ్ల మీదకి వచ్చి స్వీట్లు పంచుతూ వాళ్ళ ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి రాజధానిని ప్రపంచ స్థాయిలో నిర్మించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వేగంగా ముందుకు వెళ్లారు. తర్వాత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు ఏ దిశగా రాజధానికి సంబంధించి పనిచేస్తున్నారో అక్కడ నరేంద్ర మోడీ టీం కూడా అదే విధంగా రాజధాని కోసం సహాయ శాఖలు అందిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి చట్టబద్ధత మీద మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పటికప్పుడు ఆగా మేఘాల మీద దాన్ని ఢిల్లీకి పంపించారు. కేంద్ర కేబినెట్ లో కూడా దానికి ఆమోదం తెలిపిన తర్వాత లోక్సభలో నేను ఆమోదం తెలిపారు. లోక్సభలో నేను ఆమోదం తెలిపేటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వాకౌట్ చేసినప్పటికీ నిన్నైతే దానికి సంబంధించినటువంటి ఆమోదం లభించింది. ఈ రోజు రాజ్యసభకి ఈ బిల్లు వస్తున్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు రాజ్యసభ కూడా దానికి ఆమోదం తెలిపింది. దీంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ పార్టీలకు సంబంధించినటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా ప్రజా నాయకులు, వివిధ వర్గాలు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక పక్క నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఉన్నటువంటి గ్రామాన కూడా ప్రస్తుతం సంబరాలు అమ్మరాన్ని నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతికి సంబంధించి వాళ్ళు తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములు రాజధాని కోసం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బయటకు వచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళు భూములు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళు పడ్డటువంటి కష్టాలకు సంబంధించి పదే వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజధానికి సంబంధించి వ్యవహరించినటువంటి విధానాల వల్ల రాజధాని గ్రామాల్లో రైతులే కాదు రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున నష్టపోయిందంటూ వాళ్ళ సమయంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఒక పక్క ర్యాలీలు నిర్వహించారు, దానికి సంబంధించినటువంటి యాత్రలు నిర్వహించారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రాజధానికి సంబంధించి వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగానే అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు అడుగులు ముందుకు వేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సహకరించింది. దానివల్ల ఈ రోజు ఏదైతే రాజ్యసభలో కానీ నిన్న లోక్సభలో కానీ అమరావతికి సంబంధించినటువంటి చట్టబద్ధత మీద ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026కు ఇటు ఆమోదం లభించింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మరి కాసేపట్లో రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆమోదం లభించేటువంటి అవకాశం ఉందంటూ ముందు నుంచే సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో ఈ సంబరాలు చేసుకునేందుకు చాలా ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా నిన్న రాజధానికి సంబంధించి ఒక పక్క శుభవార్త అందినటువంటి నేపథ్యంలో ఏదైతే లోక్సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాజధాని పరిసర ప్రాంతాల్లో చాలా మంది రైతు సంఘాల నాయకులు కానీ జేఏసీ నాయకులు కానీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ రోజు ఇంకా అంతకంటే మించి సంబరాలు జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం దీని గురించి ఏదైతే రాజ్యసభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది, ఈ సందర్భంగా ఎందుకు పదే ఈ అమరావతి సంబంధించిన విషయంలో వైసీపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఓ పక్క చూస్తే ఎక్కడైనా ఏ ప్రాంతమైనా మాకు వ్యతిరేకం లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే పర్టికులర్గా దీని గురించి ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది, ప్లాన్ బి అని. ఇప్పుడు దీన్ని చెప్పమని చూస్తే ఇప్పుడు వాకౌట్ చేయడం జరిగింది. దీని గురించి ఏమంటున్నారు? అసలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఉద్దేశం ఏంది? ఎందుకు అమరావతి విషయంలో ఎందుకు వైసీపీ ఇలా అపవాదం మూటగట్టుకుంటుంది? దీని గురించి తాజా అప్డేట్ ఏమైనా ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజధాని ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. రాజధాని ప్రాంతాల్లోనే కాదు రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలి అని కోరుకుంటున్నటువంటి చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
రాజధాని కోసం ఆంధ్రులు అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో కూడా రాజధానులకు సంబంధించి ఏ విధంగా నష్టపోయామో ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో దీని మీద అవగాహన ఉంది. ఇప్పుడైనా సరే మన అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించుకున్నాము. అమరావతి వైపు దేశమే కాదు ప్రపంచం చూసే విధంగా మనం ఇక్కడ రాజధాని నిర్మించుకొని ఇక్కడ రాజధాని ద్వారా రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలి, రాజధాని వైపు ప్రపంచం మొత్తం కూడా తిరిగి చూడాలనే విధంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరూ కలలు కంటున్నటువంటి నేపథ్యంలో ఏదైతే చంద్రబాబు నాయుడు రాజధానికి సంబంధించి అడుగులు ముందుకు వెళ్లేసి భూ సమీకరణ ద్వారా భూములు సేకరించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అధికారాన్ని కోల్పోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పటి వరకు రాజధాని విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటల మొత్తాన్ని కూడా యూటర్న్ తీసుకొని పూర్తిగా రాజధాని పక్కన పెట్టి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయని పట్టించుకున్నటువంటి పరిస్థితి. దీంతో 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారంటూ కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అనేక సార్లు మాట్లాడారు. మొత్తంగా ఇటు అమరావతికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో ఇబ్బంది కలగడానికి రాజధాని ఇష్యూ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కొంత తీరు మార్చుకున్నారు. ఈ మధ్య కాలంలో రాజధానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా వాళ్ళు తప్పు సరిదిద్దుకునే రాజధాని అమరావతిని అంగీకరించి అమరావతి అభివృద్ధి కోసం వాళ్ళు కూడా పనిచేస్తారనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఎప్పుడైతే అమరావతికి చట్టబద్ధత కోసం ఇక్కడ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారో అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల స్టాండ్ మారింది. పూర్తిగా అమరావతిని వ్యతిరేకించే విధంగా వ్యతిరేకత లేదంటూనే అమరావతి ఎందుకు అమరావతి సాధ్యం కాదంటూ అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అమరావతిని ఇక్కడ నిర్మించడం దానికి అయ్యేటువంటి ఖర్చులు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించలేదంటూ కొన్ని చెప్తూనే మరో పక్క వేరే రాజధాని అయితే బాగుంటుందంటూ కూడా ప్లాన్ బి అంటూ కూడా వాళ్ళు మార్గం లాంటి సలహాలు ఇస్తూ ఉన్నారు. వీటన్నిటిని చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక అమరావతి విషయంలో పాజిటివ్ గా లేరు, అమరావతిని వాళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ అమరావతి నిర్మాణం ఆగేది లేదు. అమరావతి ఎవరే ఏమనుకున్నా సరే నిర్మించి తీరుతాము, అమరావతిని ప్రపంచ స్థాయిలో అందుబాటులో తీసుకువస్తామంటూ కూటమి పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఎంపీలు కానీ ఇక దానికి సంబంధించి ఏం చేసినా చేయకపోయినా ఇక్కడ అమరావతిని అయితే పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్లే విధంగా కూటమి నాయకులు అడుగులు వేస్తున్నారు. నరేంద్ర, గతంలో ఏదైతే అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు 2014 ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు అనేక మంది ఈ అమరావతిని నమ్ముకొని అటు తుళ్ళూరు కానివ్వండి అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ బాగా హైపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఎంతో మంది ఆ భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకుని అక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యవహారంలో వ్యాపారులు కానివ్వండి, కొన్నవాళ్ళు కానివ్వండి, అమ్మేవాళ్ళు కానివ్వండి ఎన్నో ఆశలతో అక్కడ లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమో మనం చూసాం. మనం ప్రస్తుతం దానికి సంబంధించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇదే రాజధాని శాశ్వతంగా ఉండిద్దా లేదా మళ్ళీ ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంది, ఈ మీమాంసలు కూడా కొంతవరకు ఊగిసలాడుతున్న తరుణంలో ఇప్పుడు చట్టబద్ధత కలిగించిన తర్వాత ప్రస్తుతం అక్కడ అమరావతి రాజధాని చుట్టూ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది, అక్కడ ఏ విధంగా దాని చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ఆశ పెట్టుకున్నటువంటి అక్కడ వ్యాపారులు కానివ్వండి, స్థలాలు కొన్నటువంటి వాళ్ళ నుండి నివాసం ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే మీరు అన్నట్లు అమరావతికి సంబంధించి అనేక రకాల అనుమానాలు రాష్ట్ర ప్రజలకే కాదు దేశ విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన అమరావతి కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఉన్నంత వరకు అమరావతికి తిరుగు లేకుండా ముందుకు తీసుకువెళ్తారు. ఏదైనా గతంలో లాగా చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయినా లేకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా మళ్ళీ పరిస్థితి తారుమారవుతుందేమో, మనం పెద్ద ఎత్తున ఇక్కడ భూములు ఇచ్చున్నాం, మన పరిస్థితి ఏంటంటూ రైతులకు ఆందోళన ఉంది. ఇక్కడికి వెళ్ళి మనం పెట్టుబడులు పెడితే మనం నష్టపోతామేమో అన్నటువంటి భయం ఇటు పూర్తిగా కూడా పారిశ్రామికవేత్తల్లో ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కానీ కూటమిల పార్టీల నాయకులు కానీ కూటమి ఎక్కువ కాలం కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో అధికారులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతి అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూటమి వల్లే సాధ్యమవుతున్నట్టు పదే పదే చెప్తున్నారు. ఒక 15 ఏళ్ల పాటు ఈ కూటమి నాయకులు కలిసి ముందుకు వెళ్తేనే ఆంధ్రప్రదేశ్ ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయగలుగుతాము, దానికి తగిన విధంగా అందరూ కూడా సహకరించాలంటూ పదే పదే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి వస్తే అమరావతికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చాలా స్పష్టంగా ఈ 2-3 రోజుల్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తే అర్థమవుతుంది.
ఆ భయాందోళనలు అయితే మొత్తం రాజధాని ప్రాంతాల్లో రైతులకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిని కోరుకునే వాళ్ళకి, అదేవిధంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి, అమరావతిలో పెట్టుబడి పెట్టాలన్నటువంటి ఆలోచన చేసే వాళ్ళకి చాలా మందికి ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఈసారి ఆ రాజధానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీగా ముందుకు వెళ్తారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో రాజధాని విషయంలో 3 రాజధానులు అంటూ 5 ఏళ్ల పాటు ఎక్కడా రాజధాని లేకుండా రాజధానికి సంబంధించి అనేక రకాల అనుమానాలు రేకెత్తే విధంగా వ్యవహరించినటువంటి విధానాల వల్ల రాష్ట్రం నష్టపోయిందని ప్రజలంతా కూడా గ్రహించారు. ఈసారి అమరావతిని పూర్తి స్థాయిలో కూడా శాశ్వత రాజధానిగా ఉంచే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూటమి పార్టీల నాయకులు చెప్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దానికి తగిన విధంగా కూడా ప్రజలంతా కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాజధానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చారు. తరతరాలుగా సాగు చేసుకున్నటువంటి భూముల్ని ప్రభుత్వం పిలుపు మేరకు వచ్చి ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు నష్టపోయారు. నష్టపోయినా సరే రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్ర ప్రజలకి రాజధాని అందించేందుకు, అదేవిధంగా రాజధాని ద్వారా వాళ్ళు కూడా లబ్ధి పొందేందుకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రం అభివృద్ధి కోసం, రాజధాని నిర్మాణం కోసం సహకరించినటువంటి అమరావతి రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరూ అప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు నిర్వహించినటువంటి సమయంలో, యాత్రలు చేసినటువంటి సమయంలో సంఘీభావం తెలిపారు. ఇప్పుడు కూడా అమరావతి ప్రజలు ఈ విజయాన్ని ఏదైతే ఇప్పుడు రాజ్యసభలో, లోక్సభలో ఆమోదం పొందడంతో ఈ బిల్లుతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి అయితే కూటమి పార్టీల నాయకులు గాని, కార్యకర్తలు గాని, అమరావతిని అభిమానించే వాళ్ళు గాని దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. రాజధానికి సంబంధించి కీలకమైనటువంటి బిల్లు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళటం, నిన్న ఈ రోజు దానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఏదైనా చిన్న చిన్న మార్పులు దానికి సంబంధించి రాజధానికి ఇంకా రైతులకు మంచి చేసే విధంగానో, రాష్ట్రానికి మంచి చేసే విధంగానో వ్యవహరిస్తే బాగుంటుంది, ఇలా దాన్ని అడ్డుకునే విధంగా వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కస వెళ్ళగట్టుకే విధంగా వ్యవహరించారంటూ కూడా కూటమి పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. ఇక రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ప్రజలకి. అయితే నరేంద్ర, ఇప్పుడు ఏదైతే మనకు తేటతెల్లమైన విషయం ఏంటంటే అమరావతి రాజధాని విషయంలో మొదటి నుంచే కాదు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే భవిష్యత్తులో వైసీపీ రావటానికైనా సరే అమరావతి రాజధాని అనే అంశంలో వైసీపీ పార్టీ వ్యతిరేకంగా ఉంది. ఏ కోశాన్ని కూడా ఒప్పుకునే పరిస్థితులు లేదు. కాబట్టి నిన్న చెప్పినటువంటి మ్యావిగన్ అంటూ ఒక ప్లాన్ బి ఏదైతే చెప్పారో దాని మీద కూడా ప్రజలు ఆలోచనలో పడ్డారా, అరే ఇలా చేస్తే బాగుండిద్దా అనేటువంటి స్టేట్మెంట్ ఎక్కడ ఇంతవరకు మనం వెళ్ళలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి వాయిస్లోనే వినిపించింది మ్యావిగన్ అనేటువంటి విషయాన్ని. దాని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయా? దాని గురించి కూడా అలాంటి ఆలోచనలు అరే ఈ యాంగిల్లో కూడా బాగుంది అనేటువంటి ప్రజల్లో అలాంటి వాతావరణం ఏమైనా ఉందా? అసలు చర్చించుకునే అవకాశం కనబడుతుందా రైతులు కానీ ఎక్కడైనా అక్కడ? రహీం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేరే రాజధాని వేరే చోటిగా మార్చాలన్నా, లేకుంటే రాజధానికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేసినా, లేకుంటే ఇంకో రకంగా మాట్లాడినా దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా రాజధానికి సంబంధించి అనేక రకాలుగా అనుమానాలు ప్రజల్లోకి వెళ్ళాయి. రాజధాని విషయంలో ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున విసిగిపోయారు. ఒక పక్క హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ రాజధాని నిర్మించుకోలేకపోయాం. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇప్పుడు లేదు, మనకంటూ సొంత రాజధాని లేకుండా పోయింది. ఒక పక్క మన పక్క ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా రాజధానులు అద్భుతంగా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే మన రాజధాని ఏదో కూడా మనం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తోల్సైనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికన్నా వెళ్తే మీ రాజధాని ఏది అంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ స్థాయిలో విసిగిపోయారో రాజధానికి సంబంధించి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కల విధానంతో వాళ్ళు ముందుకు వెళ్లారు. ఒక పక్క అమరావతికి సంబంధించి అడుగులు ముందుకు పడలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన అమరావతి నిర్మాణాలు ఆగిపోయినాయి. మరో పక్క జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తానన్న 3 రాజధానులకు సంబంధించి అడుగులు పడలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తూ ఒక పక్క రాజధానికి సంబంధించి ఇక్కడ వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క సెక్రటరియట్ కి సంబంధించి కానీ, అసెంబ్లీకి సంబంధించి కానీ, అదేవిధంగా హెచ్ఓడి టవర్స్ కానీ, లేకుంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, దాంతోపాటు మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, దాంతోపాటు ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించినటువంటి భవనాలు కానీ ఇవన్నీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరో పక్క దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేం చేయాలో అవన్నీ కూడా కేసీఆర్ ఆఫీస్ కు సంబంధించినటువంటి హౌస్లు కూడా అవన్నీ కూడా పూర్తిగా మొత్తం నిర్మాణాలు చాలా వాటికి కంప్లీట్ చేసుకొని వైరింగ్ వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే అక్కడున్నటువంటి రోడ్డు గ్రిడ్ ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు
ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ ను కూడా తీసుకువచ్చి ఏదైతే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఉండవల్లి దగ్గర ఆ మేను తాడేపల్లి రోడ్డుకు కలిపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా ఇంకా నెల 15 రోజులు పూర్తి స్థాయిలో సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతిలోకి వెళ్లే వాళ్ళకి అందుబాటులోకి రాబోతూ ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత మరి పక్కన ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా ఆర్టీఎల్ రోడ్స్ అన్ని కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. మరోపక్క గ్రౌండ్ లెవెల్లో ఏదైతే డ్రైనేజ్ వర్కులు కానీ లేకుంటే కేబుల్ వర్కులు కానీ అవన్నీ కూడా జరుగుతున్నాయి. మరోపక్క నిర్మాణాలు వేగంగా ఉన్నాయి. ఇప్పటికే భూములు తీసుకున్నటువంటి కంపెనీలు అక్కడ నిర్మాణాలు చేసేందుకు ముందుకు వచ్చే, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా కంపెనీలకు భూములు ఇచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఆహ్వానిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ బ్యాంకులకు భూములు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా అక్కడ నిర్మాణాలు మొదలు పెట్టే విధంగా ఫెన్సింగ్ చేసుకుని దానికి తగిన విధంగా అక్కడ నిర్మాణాలకి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. పెద్ద పెద్ద విద్యా సంస్థలు కానీ హోటల్స్ కానీ అవన్నీ కూడా అమరావతి వైపు తరలి వస్తూ అక్కడికి వచ్చి భూమి పూజలు చేసుకుని ఆ నిర్మాణాలు మొదలు పెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అది కాదు, ఇప్పుడు మావిగనని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ హైవే పక్కన అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి భూములు సేకరించాలి, భూములు సేకరించడమా సమీకరించడమా ఇదంతా కూడా సాధ్యమైనటువంటి పనే. ఇప్పుడు దగ్గర 6-7 ఏళ్ల నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అమరావతికి ఇంకా కూడా ఒక రూపురేఖలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కొత్త రాజధాని అని అక్కడ భూములు ఇవ్వమంటే అక్కడ రైతులు సహకరిస్తారా? అక్కడ వీళ్ళంతా సహకరించకపోతే అక్కడ ప్రభుత్వాలు వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇవన్నీ చేసుకుంటా వెళ్ళేసరికి ఎంత సమయం పడుతుంది? ఇప్పటికే రాజధాని ప్రాంతాల్లో భూములు 30,000 ఎకరాలకు పైగా భూములు మొదటి విడతలో తీసుకున్నారు. రెండో విడతలో కూడా పెద్ద ఎత్తున భూములు తీసుకునేందుకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. భూ సమీకరణ ద్వారా భూములు తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా రైతులే గుర్తుపట్టలేని విధంగా వాటికి సంబంధించినటువంటి హద్దులన్నీ కూడా చెరిపేసి వాటికి పూర్తి స్థాయిలో కూడా ఫ్లాట్లుగా కేటాయించి మరో పక్క వివిధ కంపెనీలకు భూములు ఇచ్చేశారు. ఇప్పుడు రాజధాని ఇక్కడ కాదు ఇంకో చోటకి వెళ్లాలంటే ఈ భూములు తిరిగి వాళ్ళకి అందియటం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి. మరో పక్క ఈ భూములకు సంబంధించి ఇప్పటిదాకా కౌలు కట్టింది ప్రభుత్వం. మరో పక్క చాలా కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతూ వాళ్ళు నిర్మాణాలు చేస్తున్నారు. మరో పక్క టవర్స్ అన్ని కూడా కట్టడం జరిగింది. వీటన్నిటికీ ఈ స్థాయిలో నిర్మాణాలు జరిగి ఈ స్థాయిలో భూములు ఇటు కంపెనీలకు ఇచ్చి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం చేయాల్సిన దాంట్లో చాలా వరకు ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చి మావిగన్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా దాని వైపు చాలా ఇబ్బందికరంగా చూసేటువంటి వాతావరణం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇంకా ఒక రకంగా దాన్ని ఆ మాటలు మాట్లాడితే అలాంటి వాళ్ళను కూడా ప్రజలు పూర్తి స్థాయిలో పక్కన పెట్టేటువంటి వాతావరణం ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఈ సమయంలో ఈ మావిగన్ అనే ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? అసలు జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారంటూ కూడా కూటమి పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మావిగన్ అంటే జగన్మోహన్ రెడ్డి కల్చర్ ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఆయన విధానాలు ఏ విధంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క భూములు ఇచ్చినటువంటి రైతులు అక్కడ అభివృద్ధి జరుగుతుంటే వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే అలాంటి రైతులకు సంబంధించినటువంటి భూములు అక్కడ పూర్తిగా రాజధాని కోసం ఉపయోగపడుతున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ మావిగన్ అనేటువంటి ప్రస్తావన తీసుకురావడం, ప్లాన్ బి అంటాం, లేకుంటే 3 రాజధాని అంటాం, ఇవన్నీ కూడా ప్రజలు పెద్దగా పట్టించుకునేటువంటి వాతావరణం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడితే అలాంటి వాళ్ళని మళ్ళీ కూడా చట్టసభల వైపు అడుగు వేయకుండా వాళ్ళు అధికారంలో రాకుండా అడ్డుకునేటువంటి వాతావరణం ఉందంటూ కూడా కూటమి పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. నరేంద్ర, గతంలో ఎప్పుడైతే అమరావతి రాజధాని 2014లో ప్రకటించినప్పుడు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, రాయలసీమ, ఇటుపక్క ప్రకాశం జిల్లా, దొనగ అలాంటి ప్రాంతాలు, అంటే ఒక్కొక్క చోట కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇటుపక్క చూస్తే హైకోర్టు సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇలాంటి అనేక ప్రాంతాలు ఏదైతే అప్పుడు ఒక ప్లాన్ గా మొత్తం రాజధాని అమరావతితో పాటు ఇటు అనేక ప్రాంతాలని కలుపుతూ ఓల్డ్ చెన్నై రూట్ అను ఇలా అనేక రకాలైనటువంటి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒక అభివృద్ధి ప్రదంలో నడిపించే విధంగా చేసినటువంటి ప్లాన్లో భాగంగా ఇప్పుడు అవన్నీ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రాతిపదికనే మొత్తం అమరావతిని డెవలప్ చేస్తున్నారా? మళ్ళీ ఏమైనా క్లస్టర్లు మార్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే గతంలో ఇదే విధంగా చంద్రబాబు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు అలాంటి ప్రాంతాలు నేను చెప్పినట్టు ఇందాక ప్రకాశం జిల్లా కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని ఇండస్ట్రియల్స్, కొన్ని ప్రదేశాలు, కొన్ని పారిశ్రామిక రంగాలు వస్తున్నాయని అక్కడ కూడా పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ వాటన్ని పునఃప్రారంభించే పరిస్థితులు ఉన్నాయంటారా? మొదటి నుంచి కూడా ఇటు చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నటువంటి మాట, రాజధానిని అభివృద్ధి చేస్తాం, రాజధానితో పాటు ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన కేంద్రాలను రాష్ట్రాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తాము, ఎక్కడ ఎవరికి తక్కువ చేసేటువంటి పరిస్థితి ఉండదు. రాజధానికి సంబంధించి ఏ విధంగా అయితే మేము దృష్టి పెట్టి ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము,
ప్రతి జిల్లాలో కూడా మనకి మంచి వనరులు ఉన్నాయి. ఒక పక్క సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది, దాంతో పాటు మంచి మంచి గనులు, అదే విధంగా చాలా చోట్ల విలుగా భూములు ఉన్నాయి, దాంతో పాటు చాలా చోట్ల అవసరమైనటువంటి వనరులన్నీ కూడా ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కడెక్కడ ఏమేం చేయగలుగుతామో అవన్నీ కూడా చేస్తాము. ఆంధ్రప్రదేశ్ ని పూర్తి స్థాయిలో ప్రపంచ పటంలో మంచి పొజిషన్ లో ఉంచే విధంగా మనం ఏం చేయగలుగుతామో అవన్నీ కూడా చేస్తాము. ఎక్కడ ఏ ప్రాంతాన్ని తక్కువ చేసేది లేదు, ఏ ప్రాంతాన్ని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేసుకుందాము, అందరం కలిసి అమరావతిని అభివృద్ధి చేసుకుందాము, అందరం కలిసి అమరావతి వైపు ప్రపంచాన్ని చూసే విధంగా చేద్దామంటూ మొదటి నుంచి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. కూటమి పార్టీల ముఖ్య నాయకులు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా గతంలో కూడా రాజధానికి సంబంధించి ఆయన ఏదైతే రైతుల పక్షాన మాట్లాడినప్పటికీ రాజధాని అనేది మనకి అద్భుతంగా నిర్మించాలి, రాజధాని ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ఉండాలి, ప్రపంచం నలుమూల నుంచి మన రాజధానికి వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ ప్రయత్నాలు జరగాలి, అధికార యంత్రాంగం ఆ విధంగా పనిచేయాలి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వనరులు కూడా ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల రాజధానుల కంటే ఇప్పుడు మనం నిర్మిస్తున్నటువంటి రాజధాని ఏదైతే ఉందో అది ఇంకా ఒక 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని మనం నిర్మించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇతర పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళంతా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలి, అమరావతి కోసం కొన్ని వేల మంది రైతులు తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి భూములను త్యాగం చేశారు. వాళ్ళ త్యాగాలను గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళకు కూడా లాభాలు తెచ్చిపెట్టాలి, వాళ్ళకు కూడా మంచి జరగాలి. అమరావతి అభివృద్ధి చెంది అమరావతి ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందితే అందులో రైతుల పాత్ర కూడా కీలకం. కాబట్టి భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా పూర్తి స్థాయిలో మంచి జరిగే విధంగా అన్ని జరగాలంటూ ఇక్కడ కూటమి పార్టీల నాయకులు మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఎప్పుడైతే అసెంబ్లీలో అమరావతికి సంబంధించినటువంటి చట్టబద్ధత మీద తీర్మానం చేశారో వెంటనే రాజధాని గ్రామాల్లో రైతులంతా చంద్రబాబు నాయుడిని కలిసి చంద్రబాబు నాయుడికి వాళ్ళు ధన్యవాదాలు తెలిపారు. మీరు రాజధాని కోసం అడిగినప్పుడు మేమంతా కూడా ముందుకొచ్చి భూములు ఇచ్చాము, 1000 ఎకరాలు తాతల కాలం నుంచి సాగు చేసుకున్నటువంటి భూములు ఎన్ని కష్టాలు వచ్చినా అమ్ముకోకుండా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పంటల్లో నష్టం వచ్చినా సరే అక్కడ పంటలు పండించుకుంటూ ఆ భూముల్ని కాపాడుకుంటూ వచ్చాము. అలాంటి భూములను మీరు అడిగితే మీకోసం మేము రాజధానికి ఇచ్చాము, మిమ్మల్ని నమ్మాము, రాష్ట్ర ప్రజల కోసం మేము త్యాగం చేశాము. అలాంటి మమ్మల్ని గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మీరు చూశారు కదా. మరొకసారి రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులే కాదు రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా రాజధాని విషయంలో బాధపడకుండా కీలక నిర్ణయాలు తీసుకోండి, దానికి తగిన విధంగా మీరు అడుగులు ముందుకు వేయండి. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అందరికీ మంచి జరుగుతుందంటూ రాజధాని గ్రామాల ముఖ్య రైతులంతా వెళ్లి చంద్రబాబు నాయుడికి మంత్రులకి ధన్యవాదాలు తెలిపారంటేనే రాజధానికి సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. కొన్ని వేల మంది రైతులు ఈ రాజధానికి సంబంధించి భూములు ఇచ్చి వాళ్ళు భూములు కోల్పోయి ఉపాధి కోల్పోయి కొన్ని వేల మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు గాని రైతు కూలీలు గాని వాళ్ళు చేసేటువంటి పని లేక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఓకే నరేంద్ర, ఇప్పటికే ఈ అమరావతి చట్టబద్ధతకు బిల్లు అయితే లోక్సభ ఆమోదం తెలిపింది. ఓకే, అంతవరకు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇక ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు ఎప్పుడు పంపనున్నారు, ఏలోపు జరగనుంది ఈ ప్రాసెస్ మొత్తం? ఏదైతే మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గాని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గాని ఆ దిశగానే ఎప్పటికప్పుడు వేగంగా అడుగులు వేస్తూ ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం, కేంద్రం కూడా వెంటనే కేబినెట్ లో పెట్టి తర్వాత లోక్సభలో పెట్టి ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆమోద ముద్ర వేయించింది. ఇక రాష్ట్రపతి దానికి సంబంధించినటువంటి ఈ బిల్లు వెళ్ళబోతుంది. మొత్తంగా ఈ ఆమోద ముద్ర పడింది, రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిన తర్వాత ఇక అమరావతిని ఎవ్వరూ కూడా కదిలించలేరు, అమరావతి ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధానిగా ఉండిపోతుంది అంటూ కూడా ఇక్కడ ప్రభుత్వంలోని పెద్దలు చెప్తూ ఉన్నారు. దానికి తగిన విధంగానే పెద్ద ఎత్తున రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి రాజధానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో తెలియజేసే విధంగా ఇక్కడ కూటమి పార్టీల నాయకులు, కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టబోతూ ఉంది. గ్రామానికి వెళ్లి రాజధానిలో జరిగినటువంటి అభివృద్ధిని చూపించబోతూ ఉన్నారు. రాజధాని ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో రాజధాని ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేశారు, అసలు రాజధానిలో ఏం జరుగుతుందో కూడా తెలియజేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఇక అడుగులు వేగంగా వేయబోతుంది. అమరావతి అభివృద్ధి అనేది వేగంగా జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడితే నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయిలో ఏదైతే నిర్మించాలన్నటువంటి చంద్రబాబు నాయుడు కల నెలవేరే విధంగా పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయిలో అమరావతిని నిర్మించే విధంగా ప్రపంచం అంతా కూడా అమరావతి వైపు చూసే విధంగా
ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పనులు చేయబోతూ ఉంది. రైట్ నరేందర్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.